మత్స్యకారుల సమస్యలపై కమిటీ వేసినట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఉప్పాడ మత్స్యకారుల సమస్యలపై చర్చిస్తున్నట్లు తెలిపిన ఆయన సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారులతో చర్చిస్తున్నట్లు వెల్లడించారు. మత్స్యకార ప్రతినిధులు స్థానిక నాయకులతో కమిటీ వేశామన్నారు. అత్యవసరంగా పరిష్కరించాల్సిన సమస్యలను గుర్తించినట్లు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల వల్ల తాను ఉప్పాడకు రాలేకపోతున్నానన్న పవన్ త్వరలోనే ఉప్పాడ వచ్చి సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఉప్పాడ మత్స్యకారుల సమస్యలపై కమిటీ వేసినట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఉప్పాడ మత్స్యకారుల సమస్యలపై చర్చిస్తున్నట్లు తెలిపిన ఆయన సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారులతో చర్చిస్తున్నట్లు వెల్లడించారు. మత్స్యకార ప్రతినిధులు స్థానిక నాయకులతో కమిటీ వేశామన్నారు. అత్యవసరంగా పరిష్కరించాల్సిన సమస్యలను గుర్తించినట్లు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల వల్ల తాను ఉప్పాడకు రాలేకపోతున్నానన్న పవన్ త్వరలోనే ఉప్పాడ వచ్చి సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, ఉప్పాడ మత్స్యకారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? థ్యాంక్ యూ జ్యోతి. ప్రస్తుతం ఉప్పాడ సముద్ర మార్గం అంతా కూడా ప్రస్తుతం కట్టుదిట్టమైంది. దీనికి సంబంధించి అంటే టీవీసీకి సంబంధించినటువంటి ఏదైతే పరిశ్రమకు సంబంధించినటువంటి విషయంలో మత్స్యకారులు ఇప్పటికే ఆందోళన చేపట్టాలని చెప్పి ఇప్పటికే మనకు తెలిసిన విషయం. కానీ ఈ విషయంలో డిప్యూటీ సీఎం అందులోని స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విషయంలో అసెంబ్లీ సాక్షిగా ఉప్పాడ సమస్యను త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పి ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా పాటించినట్టుగా తెలుస్తుంది. అదే విషయంలో ఉప్పాడ మత్స్యకారులతో కూడా ఒక సమావేశం త్వరితగతిన సమావేశం అయ్యి త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో నేను ఉప్పాడకు రాలేని సందర్భం జరుగుతుంది. అందులోనే నేను ఉప్పాడ సమస్యకు సంబంధించి ఇప్పటికే త్వరితగతిన కమిటీ ఒకటి ఏర్పాటు చేసి దానికి సంబంధించినటువంటి విషయంలో త్వరితగతిన పరిష్కారం చేయాలని చెప్పి ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదే విషయంలో ఇప్పటికే మత్స్యకారులు కూడా రోడ్లను బైఠాయించి వాళ్ళ నిరసన అంటే నిన్న ఉదయం 3 గంటల నుండి ఈ రోజు కూడా కంటిన్యూ అవుతుంది. ఈ ఉప్పాడ సంబంధించినటువంటి ఏదైతే రోడ్డు మార్గాన్ని నిర్బంధించి మొత్తం వాళ్ళ సమస్యలు అంటే మత్స్యకారులకు సంబంధించినటువంటి విషయంలో దివీస్కి సంబంధించిన మత్స్య సంపద అంతా కూడా ఇదవుతుందని చెప్పి కొలాప్స్ అవుతుందని, నాశనం అవుతుందని చెప్పి ఇప్పటికే మత్స్యకారులందరూ కూడా ఆందోళన చెందుతున్న విషయం ఇప్పటికే తెలుస్తుంది. దానికి సంబంధించి దివీస్కి సంబంధించిన పరిశ్రమ కూడా ఎటువంటి చర్యలు చేపట్టట్లేదు అని చెప్పి మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికే వారికి సంబంధించిన విషయంలో ఇది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రావాలని చెప్పి మత్స్యకారులు అలాగే స్థానికంగా ఉన్న మత్స్యకారుల నేతలు కూడా ఇప్పటికే తెలియజేయడం జరిగింది. ఆ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే నేను వస్తాను అసెంబ్లీ సమావేశాలు అవగానే ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అదే విషయంలో కంపల్సరీ కూడా అసెంబ్లీ సమావేశాలు అవగానే వచ్చి దాని సమస్యను పరిష్కరించే విధంగా చర్చలు జరిపిస్తామని చెప్పి కూడా ఇప్పటికే డిప్యూటీ పవన్ కళ్యాణ్ తెలియజేయడం జరిగింది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ కిషోర్.